करीमनगर नगर कांग्रेस के नेताओं के नेतृत्व में मेधा होमेम कार्यक्रम आयोजित किया गया। इस अवसर पर सुधा चेयरमैन कोमटी रेड्डी नरेंद्र रेड्डी शामिल रहे। उन्होंने कहा, मुख्यमंत्री रेवंत रेड्डी के नेतृत्व में राज्य सरकार एक तरफ सार्वजनिक प्रशासन प्रदान कर रही है और दूसरी ओर तालाबों, नहरों और सरकारी संपत्तियों की रक्षा कर रही है। नवभारत समाचार तेलंगाना करीमनगर सैयद अब्दुस समद के साथ नवीन कुमार की रिपोर्ट। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తూ ఉంటే 6 గ్యారంటీలతోటి ప్రజలను ఆదుకుంటూ ఉంటే అదేవిధంగా మరి ఇంకొక వైపు గత 10 సంవత్సరాలుగా నాలాలు, గుంటలు, చెరువులు కబ్జాలకు గురైతే ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ఉంటే మరి చూడలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసరంగా మూర్ఖంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మరి ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు మరి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు జ్ఞానోదయం కలగాలి, మంచిని మంచి అని చెడుని చెడు అనే విధంగా మీకు ఆ భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని మేధా హోమం కార్యక్రమం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా ఈ హోమం ద్వారా మీ జ్ఞానోదయం కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి విమర్శించకుండా ఆ జ్ఞానోదయంతో మంచిని మంచి అని అనాలని చెప్పి మేము బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలగాలని చెప్పి మేధా హోమం కార్యక్రమం చేపట్టినాం. గత 10 సంవత్సరాలుగా గడీల పాలన ద్వారా యువరాజుగా చెలామణి అయినటువంటి కేటీ రామారావు ఇవాళ అధికారం పోయిన తర్వాత తట్టుకోలేక ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఉనికి కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలనను ఇలా విమర్శిస్తూ ఉన్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురైతే భవిష్యత్తులో మరి ఇబ్బందులు ఉంటాయి, ఇప్పటికైనా దాన్ని సరి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం తీసుకుంటే దాన్ని ప్రశంసించాల్సింది పోయి ప్రజాపాలన ద్వారా ఇలా ప్రజలను ఆదుకుంటూ ఉంటే ప్రశంసించాల్సింది పోయి గుట్టిగా విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కలగాలి, రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం రావాలి. మేము ఈ హోమం ద్వారా మీకు జ్ఞానోదయం కలిగి మంచిని మంచి అని చెడుని చెడు అనే విధంగా మీకు జ్ఞానోదయం కలగాలని చెప్పి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈరోజు ఈ హోమ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మేము భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం, ఈ హోమం ద్వారానైనా ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి వస్తుందని, తప్పకుండా జ్ఞానోదయం కలుగుతుందని, ఇప్పటికైనా కూడా సద్విమర్శలే చేస్తారని, భవిష్యత్తులో వీళ్ళకి జ్ఞానోదయం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. చిత్రయోగేశ్వర కళ్యాణవేదనం నిత్రిహాయిదే ప్రియస్మయం నిత్యం ప్రజాదిశ్వరం హరే సర్వదా సర్వకార్యేషు सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते।
वाणीसंयोगाभ्यां नमः विजयवृन्दराभ्यां नमः ब्रह्मदेवस्तदेवताभ्यां नमः सीतारामाभ्यां नमः यमानस्याः गुरुदेवता गृहदेवतां तवदेवताभ्यो नमः सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः नमस्कारं कुर्यात् कल्लनिलत्कोण्डि आशम्याः नेत्राजमनञ्जकरिष्ये ओं केशवाय स्वाहा ओं नारायणाय स्वाहा ओं माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः वयोधनाय नमः त्रिविक्रमाय नमः ब्राह्मणाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः वेङ्कटेश्वराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः वृजोत्तमाय नमः लोक्षाय नमः नारदुन्माय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे ओं श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः ओम जनः ओम तपः ओम दत्यों दत्तविदुर्वरेण्यं भर्गो देवत्वेने श्रीयोजोन प्रचोदयात् भोज्योतिर्होमृतं ब्रह्म भोर्भवत्सरो इति भट्टनि नवदानानि स्कोण्डि शुभाभ्ययार्थं शुभयष्टोपनमङ्गले मुहूर्ते अद्यप्रेम्यां जम्बोत्थेवे परजपरिषे व्रतखण्डे सुखाध्यायेनो दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरे कृष्णावेण्यां कृष्णाभवतावयोर्मध्यस्थैः भगवद्भागवताचार्यसंयोक्ष्मन् वर्तमान यावहारि गजान्द्रमानेन प्रवास्मिन् मित्राणां मध्ये अस्तस्थे क्रोधीनामहन्मत्तरे दक्षिणायने शरदृतोः आश्वयुजमादे शुक्लपक्षे अध्यायां द्वितीयायां भाद्रवादे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण हेमङ्गलविशेषणविष्टाय अस्यां शुभयुगौ अस्य श्रीमद्भगवता देवदेवोत्तमस्य प्रेमलकिलाण्डकोटिब्रह्माण्डनायकस्याः देवदेवस्याः जगत्सुगन्धिनः जगद्दक्षिणार्धमोदीर्णस्याः एवं श्रीलक्ष्मी वेङ्कटेश्वर स्वामिनः तस्मै लोकर्वेदोत्सामभेदोकर्मणः चैतास्त्रवेकलिहां संकेतवर्तने ओम आभो वायुदं सर्वं विश्वाभूतानि प्राणावावो विश्वाभो नमो मृतमा विस्मृणाडा भो विराडा विस्मराडा